రిపీట్ చేయరా? అంటే డైరెక్ట్ సబ్మిషన్ సైట్స్‌కి ఈమెయిల్ ఐడీ ఏది ఇవ్వాలి? వెబ్‌సైట్ లింక్ ఏ సెర్చ్ చేయాలి అని. ఈరోజు క్లాస్ అదే అండి. ఆహా! ఓకే. ఇప్పుడు ఎస్ఈఓ వర్క్ కోసం వచ్చేసి ప్రతి ఒక్కళ్ళు సపరేట్ ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి. ఇది వర్క్ పర్పస్. ఇది వచ్చేసి పర్సనల్‌గా యూజ్ చేయొద్దు. ఎందుకంటే మనకి చాలా లింక్స్ అనేవి వస్తా ఉంటాయి. మనం అప్రూవల్స్ ఇవ్వాల్సి ఉంటది. అంతా స్పామ్ ఉంటది కాబట్టి వర్క్ కోసం సెపరేట్ జీమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. అలాగే ఇప్పుడే ఒక ఫేస్‌బుక్ అకౌంట్ అండ్ ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఒక లేక యూట్యూబ్ కానీ ఇలా క్రియేట్ చేసుకోండి. మీకు రాకపోతే సోషల్ మీడియా అప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ ఫేస్‌బుక్ అందరికీ తెలుస్తది కాబట్టి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ 2 క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఫేస్‌బుక్ ఈ రోజే క్రియేట్ చేసి, ఈ రోజే పేజెస్ క్రియేట్ చేయాలి అంటే ఫేస్‌బుక్ రూల్స్ ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇమ్మీడియేట్‌గా ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేస్తే అది బ్లాక్ చేసేస్తుందనమాట మన అకౌంట్‌ని. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు క్రియేట్ చేసి కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడు పేజీ క్రియేట్ చేసుకుంటే మనకి కొంచెం ఈ ప్రాబ్లమ్ నుంచి మనం ఓవర్‌కమ్ చేయొచ్చనమాట. అందుకోసం అనేసి ఇప్పుడే మీరు ఏదైతే వర్క్ జీమెయిల్ క్రియేట్ చేసుకున్నారో, ఆ వర్క్ జీమెయిల్ తోటే ఫేస్‌బుక్ అకౌంట్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి. ఈ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్‌బుక్ అకౌంట్ ఎందుకంటే మీరు డైలీ దీంట్లో కూడా వర్క్ చేయాలి. వర్క్ చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా రిపోర్ట్స్ తీసి మీరు షీట్ మెయింటైన్ చేయాల్సి ఉంటది. దానికోసం అనేసి అంటే ఇప్పుడు ఇది మామూలుగా ఒక ట్రైనింగ్ లాగా ఏదో క్లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడము, లేకపోతే ప్రాజెక్ట్ ఇయటం అట్లా కాకుండా రియల్ టైమ్ అంటే ఒక ఎంప్లాయీ లాగానే మీరు అంటే మిమ్మల్ని మీరు ట్రీట్ చేసుకోండి. మీరు కోర్స్ నేర్చుకుంటున్నాము అని కాకుండా మేము ఎంప్లాయీస్ లాగా ఇక్కడ వర్క్ చేస్తున్నాము. అంటే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తది. కంప్లీట్‌గా వర్క్ చేస్తున్నామంటే వర్క్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? మనం రెస్పాన్సిబుల్‌గా ఎలా సబ్మిట్ చేయాలి ఎండ్ టు ఎండ్ రిపోర్ట్. ఇన్‌కేస్ ఆఫీస్‌లో ఈరోజు ఈవినింగ్‌కి మనకు రిపోర్ట్ కావాలంటే ఈరోజు ఈవినింగ్‌కే సబ్మిట్ చేసేయాలి. మనం అది ఏమన్నా కానీ అదే సెకండరీ థింగ్ అనమాట. అట్లా మీరు గనక ట్రైనీ అయ్యారంటే మీకు నెక్స్ట్ ఆఫీస్‌కెళ్ళిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ చాలా వరకు ఓవర్‌కమ్ అయిపోతారనమాట. అక్కడ వాళ్ళు పెట్టే ప్రెషర్ గాని అవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. కాబట్టి అప్ టు డేట్ ప్రతిదీ మెయింటైన్ చేయండి. అలాగే ఎస్‌సీఓ వాళ్ళకొచ్చేసి ఇక్కడేంటంటే ఒక ప్రాబ్లమ్ మీరు ఈరోజు వర్క్ చేస్తే రేపటికి మీకు రిజల్ట్ రాదు. మీకు రిజల్ట్ రావడం స్టార్ట్ అవ్వాలంటే ఒక 6 మంత్స్ అట్లా టైం పడతది. అది గ్రాడ్యుయల్‌గా స్లోగా ఇంక్రీజ్ అవుతది. వర్క్ చేయడం ఒకటే మన హ్యాండ్ ఓవర్‌లో ఉంటది. బట్ రిజల్ట్ అనేది కంప్లీట్‌గా మన హ్యాండ్ ఓవర్‌లో ఉండదనమాట. అందుకోసం అని చెప్పేసి మనకి మన టీఎల్స్‌కి గానీ, మేనేజర్స్‌కి గానీ, సీఈఓలకి గానీ మనం మనం వర్క్ చేసాము అనడానికి ప్రూఫ్ ఈ వర్క్ షీట్సే. వర్క్ షీట్‌లో మనం ఏదైనా అప్‌లోడ్ చేయలేదు అంటే అది మనం చేసినా చేయనట్టే లెక్క. మీరు వర్క్ చేయలేదనే అంటారు ఫైనల్‌గా. ఒకవేళ మీరేం వర్క్ చేశారో చూపించండి అన్నా కూడా రిజల్ట్ మనం చూపించలేం. ఇది సాఫ్ట్‌వేర్ లాగా ఏదో కోడింగ్ చేసి, వెబ్‌సైట్ డిజైన్ చేసి ఈ స్టేజ్‌కొచ్చింది, ఇక్కడ ఆగింది. ఇవన్నీ కూడా మనకి ఉండేదనమాట. దానికోసం అని చెప్పేసి మనము రిపోర్ట్స్ అనేది పక్కాగా మెయింటైన్ చేయాలి. మనం ఏం వర్క్ చేసాము, ఎంత చేసాము. ఈ అటెండెన్స్ షీట్ కూడా మీరు కరెక్ట్‌గా మెయింటైన్ చేయండి. ఏ రోజు చేసామో, ఏ రోజు అటెండ్ అవ్వలేదు, ఏ రోజు అటెండ్ అయ్యామో, ఆ రోజు వర్క్ కంప్లీట్ చేసామా లేదా, ఒకవేళ ఏదైనా పెండింగ్ టాస్క్స్ ఉన్నాయనుకోండి, వీకెండ్‌లో మనం కంప్లీట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది మీకు. ఓకే మ్యామ్. ఇప్పుడు నేను మామూలుగా ఒకటి ఎలా అప్లోడ్ చేయాలి ఇవి చూపిస్తాను. మీది వర్క్ షీట్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మీకు 2 సైట్స్ ఇచ్చామనమాట. ఇక్కడ ఒకటి డిజిటల్ మార్కెటింగ్ శ్రీష డిజిటల్ ఒకటి, పుణ్యపాత్ ఒకటి. 2 వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఒకటి ఈ కామర్స్ అండ్ ఒకటి సర్వీస్. ఈరోజు నా స్క్రీన్ విజిబుల్ అవుతుంది. ఆ! సారీ.
ఓకే కనిపిస్తుందండి. ఎస్ ఆ, మ్యామ్. ఓకే మ్యామ్. నేను ఈ షీట్లో ఎలా అప్డేట్ చేస్తున్నానో సేమ్ అలానే మీరు కూడా అప్డేట్ సారీ షీట్లో ఈరోజు డేట్ స్టార్ట్ చేస్తున్నాం కదా. సారీ ఇక్కడ వచ్చేసి మనము డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ అన్నాము. ఈ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ నిన్న మీరు ఎక్స్ట్రాక్ట్ చేసిన సైట్స్ ఏమన్నా ఉంటే గ్రూప్ లో పెట్టండి ఒకసారి. అందుకే 10 సైట్స్ ఎక్స్ట్రాక్ట్ చేయమన్నా కదా. ఎవరైనా ఒకళ్ళు గ్రూప్ లో పోస్ట్ చేయండి మీరు తీసిన సైట్స్. షీట్ లో పెట్టాను మేడం. మళ్ళీ కాపీ చేసి పెట్టగలరా? అంటే నేను ఫోన్ రవికిషోర్ అన్ని ఎస్సీఓ ఉన్నారు. దాంట్లో ఉంది మేడం, రవికిషోర్ లో ఎస్. రవికిషోర్ గారు దీంట్లో పెట్టారా? అవును, ఆ షీట్ లో ఉంది. ఏది రాలేదు. షీట్ 5 చూడండి మేడం. ఓకే ఓకే. డొమైన్ అథారిటీ చాలా తక్కువ ఉన్నాయి కదా. ఎస్ మేడం. అంటే ఈ కొన్ని ఫ్రీ సైట్లు మినిమం 10 ఇచ్చాము, ఇంకా తీసుకోవట్లేదు. ఓకే సరే. ఇప్పుడు మనం ఎట్లా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవరి సైట్స్ వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ తీసిన సైట్లో డైరెక్టరీ సైట్స్ చాలా ఉన్నాయన్నమాట. మనకి పర్ డే మినిమం 10 to 15 అన్న సబ్మిట్ చేయాలి. అందులో ఎన్ని ఇమీడియట్ గా మనకి అప్రూవల్ వస్తాయో తెలీదు, ఎన్ని 3 months తర్వాత వస్తాయో 6 months తర్వాత వస్తాయో అనేది మనకి క్లారిటీ ఉండదు అనమాట. వాళ్ళ రూల్స్ ప్రకారం ఇస్తారు. ఆ తర్వాత ఒక 1 year తర్వాత మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. ఇది మనకి కంటిన్యూస్ ప్రాసెస్. కంటిన్యూగా మనము కొత్త సైట్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూనే ఉండాలి. ఇట్లా మీరు కొన్ని సైట్స్ అయితే తీసి పెట్టుకున్నారు. తర్వాత ఈ రోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. లైక్ ఇక్కడ వచ్చేసి ఈ సర్వీస్ సైట్ కి స్టార్ట్ చేద్దాం ఫస్ట్. ఇక్కడ వచ్చేసి 2026 అని మన ఏ రోజు వర్క్ కి ఆ రోజు డేట్. ఇక్కడ వచ్చేసి మనం డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఈ సైట్ తీసుకుంటాం కదా. ఈ సైట్ ని మీరు నార్మల్గా ఇక్కడ ఓపెన్ చేసేసేయండి. ఇక్కడ ఉంది చూడండి, కింద ఉంది ఈ సైట్ కి సబ్మిట్ సైట్ అని. ఇలాంటి ఆప్షన్ లేకపోతే ఆ డైరెక్టరీ సైట్స్ మీరు తీసుకోవద్దు. సబ్మిట్ సైట్ ఆప్షన్ ఉంది.
ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీ పెయిడ్ ఎట్లున్నా మనం ఆల్వేస్ మనం ఫ్రీ ప్రిఫర్. ఒక్కొక్క సైడ్ డాష్ బోర్డు డిఫరెంట్ గా ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని ఫస్ట్ ఒక 1 or 2 days కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది. బట్ అది కొంచెం వెతికితే మనకు అర్థమవుతుంది అనమాట ఎట్లా సబ్మిట్ చేయాలి అనేసి. ఇందులో వచ్చేసి మనకి మీరు తీసుకోవాల్సింది రెగ్యులర్, ఫ్రీ. ఏముండాలి మీరు ఆప్షన్? రెగ్యులర్ అండ్ ఫ్రీ అన్నమాట. అది కాకుండా రెసిప్రోకల్ కానీ రెగ్యులర్ విత్ అమౌంట్ కానీ ఉంటే దాన్ని మీరు అసలు కన్సిడర్ చేయొద్దు. అలాంటి సైట్స్ అసలు కన్సిడర్ చేయొద్దు. రెగ్యులర్ విత్ ఫ్రీ ఉన్న సైట్ మాత్రమే తీసుకోవాలి, డైరెక్టరీ సైట్స్. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నాక ఇది డైరెక్టరీ సైట్. ఇప్పుడు మనం ఏ సైట్ అయితే సబ్మిట్ చేయాలి అంటే మీకు ఏ ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ లింక్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ నోట్ ప్యాడ్ తీసుకొని మనం లింక్ తీసుకోవాలి. ఈ ప్రాసెస్ నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను చేస్తాను. ఎట్లా తీసుకోవాలి లింకు? ఎవరైనా పర్లేదు, ఎక్స్ప్లెయిన్ చేసి ఏమేమి తీసుకోవాలి స్టెప్స్. కంట్రోల్ F కంట్రోల్ U కొట్టాను. ఫస్ట్ మనం ఏ లింక్ తీసుకుంటున్నామో ఆ లింక్ ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. అది పేజెస్ కానీ, అదే లైక్ పేజెస్ కానీ లేదా బ్లాగ్ పోస్టులు కానీ ఏదైనా మనం సబ్మిట్ చేయాల్సిన దానికి లింక్ తీసుకోవాలి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకొని లింక్ కాపీ చేసి నెక్స్ట్ కంట్రోల్ U కొట్టాను. ఎస్, ఇక్కడ కంట్రోల్ F ఎస్ టైటిల్ కొట్టాలి. టైటిల్. నెక్స్ట్ ఇక్కడ టైటిల్ కాపీ చేసుకున్నాం. అందరూ అబ్జర్వ్ చేయండి, మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా ఎట్లా తీసుకుంటున్నాము. నెక్స్ట్ డిస్క్రిప్షన్. స్క్రీన్ విజిబుల్ కావట్లేదు. ఉంది కదా, స్క్రీన్ షేర్ లోనే ఉంది. కనిపిస్తుంది అందరు. విజువల్ అవుతుందా? మ్యామ్ స్టాప్ అయింది మేడం. మళ్ళీ చేస్తున్నా ఒకసారి, వాళ్ళకి కనిపించట్లేదు అంట అందుకని. ఓకేనా? కనిపిస్తుందిగా? నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్క్రిప్షన్ తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇవి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ టైటిల్ తీసుకున్నాం, డిస్క్రిప్షన్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ రైట్. ఇక్కడ మీరు కీవర్డ్స్ ఐడెంటిఫై చేసి చెప్పగలరా? నిన్న తీసుకున్న సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే. డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు తీసుకున్నాము. నెక్స్ట్ స్టెప్ డిజిటల్ మార్కెటింగ్ కన్నడ. నెక్స్ట్ ఇంకేం తీసుకోవచ్చు? మిగతా వాళ్ళు కూడా చెప్పండి, సైలెంట్ గా కూర్చోకుండా. డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్. కీవర్డ్స్. ఓకే ఎన్నైనా తీసుకోవచ్చండి. ఒక 3 to 4 ఇంపార్టెంట్. మాక్సిమం అంటే 3 to 4 తీసుకుంటే ఇనఫ్ అనమాట. ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా సైట్స్ యాక్సెప్ట్ చేయవు. కొన్ని ఏమో ఇంకా చిన్నవి యాక్సెప్ట్ చేస్తుంటే, బట్ మనం తీసుకోవాల్సింది 3, మినిమం 3, మాక్సిమం 4 or 5. ఇంకా ఎక్కువ అవసరం లేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు 3 తీసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంక ఈ సైట్ తో పని అయిపోయింది. మనం ఈ యాక్టివిటీస్ ని ఏమంటాం? ఇప్పుడు చేసే యాక్టివిటీస్ ని డైరెక్ట్ సబ్మిషన్. అది అండర్ దేని కిందకు వస్తుంది? ఎస్ఈఓలో ఏ పార్ట్? ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ ఫర్ బ్యాక్లింక్ క్రియేషన్. ఇప్పుడు మనం ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ డైరెక్టరీ సబ్మిషన్స్ చేస్తున్నాం. ఈ డైరెక్టరీ సబ్మిషన్స్ చేయడం వల్ల ఏమి యూజ్ వస్తుంది మన వెబ్సైట్ కి? అంటే ట్రాఫిక్. నెక్స్ట్ డొమైన్ అథారిటీ.
ఇంకా బ్యాక్ లింక్స్ అనేది గెయిన్ అవుతాయి. ర్యాంక్ ట్రాఫిక్ కూడా అంటే మనం బ్యాక్ లింక్స్ ఎక్కువ చేస్తే అది డే బై డే పెరుగుద్ది, ఒకేసారి రాదు. ఈ బ్యాక్ లింక్స్ సపోర్ట్ చేయడం వల్ల మన ఈ కాన్సెప్ట్ వచ్చి ఆఫ్ పేజ్ యాక్టివిటీ అని అంటారు. అలాగే బ్యాక్ లింక్స్ అని కూడా, బ్యాక్ లింక్ క్రియేషన్ అని కూడా అంటారు అనమాట. కొంతమంది ఏంటంటే వాళ్ళ వెబ్సైట్ కి ఓన్లీ బ్యాక్ లింక్ క్రియేట్ చేసే వాళ్ళని కావాలని తీసుకుంటారు జాబ్స్ లోకి. అంటే కంప్లీట్ గా వాళ్ళకి లింక్ బిల్డింగ్ అంటే కూడా ఇదే కదా, లింక్ బిల్డింగ్ లింక్ బిల్డింగ్ ఇదే లింక్ బిల్డింగ్ గా తీసుకుంటారు అనమాట. సపరేట్ గా కొన్ని కంపెనీస్ అయితే హైర్ చేసుకుంటాయి ఓన్లీ లింక్ బిల్డింగ్ చేసే వాళ్ళని. వాళ్ళు ఓన్లీ ఆఫ్ పేజ్ యాక్టివిటీస్ మాత్రమే చేస్తారు. ఇప్పుడు మనం మన వెబ్సైట్ ని తీసుకున్నాము. నెక్స్ట్ షీట్ కూడా రెడీ చేసుకున్నాం. మన షీట్ ఇప్పుడు మీకు వర్క్ జీమెయిల్ ఐడి ఒకటి సపరేట్ గా క్రియేట్ చేసుకుంటారు కదా, ఆ జీమెయిల్ ఐడి తీసుకోండి. ఆ జీమెయిల్ ఐడి తీసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే వర్క్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ నేను నా జీమెయిల్ ఐడి యూస్ చేస్తున్నాను, బట్ మీరు ఆ మెయిల్ ఐడి యూస్ చేయొద్దు. ఎవరు ఏ వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ జీమెయిల్ ఐడితోనే వర్క్ చేయండి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ లింక్ కాపీ చేసుకున్నాం. ఇక్కడ వెబ్సైట్ యూఆర్ఎల్ ఉంది, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ కంపెనీ నేము అంటే మనకి వర్క్ ఇచ్చే వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన వాళ్ళ మెయిల్ తీసుకొని మనం ఆ మెయిల్ కి లాస్ట్ లో సబ్మిట్ దగ్గర సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనం డిస్క్రిప్షన్ యాడ్ చేసుకున్నాము. తర్వాత ఇక్కడ యువర్ నేమ్ అని ఉంది, మీ నేమ్ ఇవ్వండి అండ్ యువర్ మెయిల్ ఐడి. ఇప్పుడు మీరు వర్క్ కోసం క్రియేట్ చేసుకున్న జీమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ వర్క్ జీమెయిల్ ఐడి తీసుకోవాలన్నమాట. వర్క్ జీమెయిల్ ఐడి తీసుకున్న తర్వాత ఇక్కడ మనము కేటగిరీస్ అనేది కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. రాంగ్ కేటగిరీలో సెలెక్ట్ చేసుకుంటే మనకి యూజ్ ఉండదు, మళ్ళీ స్పామ్ గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చూసుకోవాలి మేజర్ కేటగిరీ మనకు దేనికి సంబంధించింది. ఒకవేళ మన కేటగిరీ కరెక్ట్ గా లేదనుకోండి, బిజినెస్ లేదంటే కంప్యూటర్స్ ఇట్లా. ఒకవేళ మనది ఎడ్యుకేషన్ అనుకోండి, ప్యూర్లీ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఇందులోనే ట్రైనింగ్స్ అట్లా ఇంకేమైనా ఉంటే కూడా తీసుకోవచ్చు. లేదనుకోండి మేజర్ టాప్ కేటగిరీ తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ లెవెల్లో ఇక్కడ సబ్ కేటగిరీస్ అనమాట. ఇందులో వచ్చేసి మనకి ఏ కేటగిరీ సూటబుల్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ ప్రొడక్ట్ సర్వీసెస్, ఇంజనీరింగ్, టెక్నికల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇందులో వచ్చేసి మార్కెట్ రిలేటెడ్ కానీ ఏమీ లేవు. లైక్ అంటే కాలేజెస్, స్టూడెంట్స్, యూనివర్సిటీస్ అంటే మన కాలేజీ ఇవి. ఇక్కడ మనకేం మార్కెటింగ్ లేదు, జస్ట్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. ఇక్కడ ఏం కేటగిరీ రాలేదు. చూస్ ద రీజియన్. ఇంకా సబ్మిట్ చేసాం. ఇక్కడ వచ్చేసింది కదా మనకి, థ్యాంక్ యూ యువర్ సైట్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడ వచ్చేసి మనకి ఈ అవుట్పుట్, ఈ ఆన్సర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ఆ వెబ్సైట్ని ఇంక ఈ టాప్ లింక్ ఉంది కదా, ఇది కాపీ చేసి మీరు ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. డైరెక్టరీ సబ్మిషన్ సైట్. నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే ఉందో, మీరు ఏది క్రియేట్ చేసుకుంటే అది పెట్టండి ఇక్కడ. నెక్స్ట్ వెబ్సైట్ లింక్, మీరు ఏ లింక్ సబ్మిట్ చేశారు. ఫస్ట్ ఇవాళ ఈ లింక్ సబ్మిట్ చేశారు, ఈ లింక్ ఇక్కడ పెట్టేశారు. ఇలానే మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే సెకండ్ లింక్ అనమాట. ఇక్కడ మనం ఇంకొక డైరెక్టరీ సబ్మిషన్ సైట్ తీసుకున్నాము. ఇందులో వచ్చేసి కంట్రీ, మనకి ఇక్కడ కంట్రీస్ ఉన్నాయి. కంట్రీ తీసుకొని నెక్స్ట్ సబ్మిట్ యువర్ సైట్.
ఇది వచ్చేసి పెయిడ్ వర్షన్. ఇక్కడ ఇది ఫ్రీ ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని లీవ్ ఇట్. నెక్స్ట్ ఇంకొకటి కొంతమంది క్లయింట్స్ ఏమంటే యుఎస్ యూకే ఇట్లా ఉంటారు కదా, వాళ్ళు కంట్రీ రిలేటెడ్ బ్యాక్ లింక్స్ కూడా అడుగుతారు. అప్పుడు వాళ్ళ కంట్రీ రిలేటెడ్ వెబ్సైట్స్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు మీరు సెర్చ్ చేసేటప్పుడు ఎట్లా సెర్చ్ చేయాలంటే డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఫర్ యుఎస్ఏ, డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ ఫర్ యుఏఈ, లైక్ మీకు ప్రాజెక్ట్ ఏ కంట్రీ నుంచి వస్తే ఆ కంట్రీ రిలేటెడ్ తీసుకోవాలి. బట్ బ్యాక్ లింక్స్ కి కంట్రీ అనేది మోస్ట్లీ నాట్ సపోర్ట్ అనమాట. అంటే ఎక్కడి నుంచి అయినా మనం తీసుకోవచ్చు, పర్టికులర్ గా ఇక్కడి నుంచే తీసుకోవాలనేం లేదు. బట్ కొంతమంది క్లయింట్స్ స్పెసిఫిక్ గా ఉంటారు, అలాంటప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కంట్రీ రిలేటెడ్ బ్యాక్ లింక్స్ తీసుకోవచ్చు. బట్ మనం వాళ్ళ కంట్రీ రిలేటెడ్ సెర్చ్ చేసినా, నార్మల్ గా సెర్చ్ చేసినా కూడా కొన్నిసార్లు అన్ని సేమ్ గానే వస్తాయి. మాక్సిమం చాలా కంట్రీ రిలేటెడ్ గా ఉండేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. బట్ ఇప్పుడు ఇది యుఎస్ఏ లిస్టింగ్స్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి సబ్మిట్ లింక్. నెక్స్ట్ స్టెప్స్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏం చేయాలి స్టెప్ బై స్టెప్? ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? రెగ్యులరింగ్ నెక్స్ట్ టైటిల్ తీసుకోవాలి. ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్, కన్నడ. అండ్ మనం ఎవరికి సబ్మిట్ చేస్తున్నామో వాళ్ళ యూఆర్ఎల్. ఇక్కడ ఏ నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇన్ ఇంగ్లీష్, కన్నడ. అండ్ మెటల్ కీవర్డ్స్ వచ్చేసరికి ఏ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ మెటా కీవర్డ్స్, ఇక్కడ మెటా డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్ అనమాట. మ్యాండేటరీ ఉంటేనే మనము కొంచెము చాట్ జీపీటీలో రీరైట్ చేసి స్మాల్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాము, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేమ్ అనమాట, ఎవరైతే సబ్మిట్ చేస్తున్నారో వాళ్ళ నేము, మీరు సబ్మిషన్ ఈమెయిల్ ఐడి అండ్ కేటగిరీ మాత్రం కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఆఫ్ ట్రైనింగ్ సర్వీసెస్. నెక్స్ట్ అగ్రి అండ్ కంటిన్యూ. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా లింక్ సబ్మిటెడ్ అండ్ వెయిటింగ్ ఫర్ అప్రూవల్. ఆఫ్టర్ ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఈ లింక్ కాపీ చేసి ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇట్లా డైలీ మీరు 10 చేయాలన్నమాట. 10 to 15 సబ్మిషన్స్ అనేవి చేయాలి వెబ్సైట్ కి. ఇది డైరెక్ట్ వాళ్ళు అప్రూవ్ చేసిన మన మెయిల్కి కన్ఫర్మేషన్ వస్తుంది. కొన్ని అప్పుడు చేసిన తర్వాత అంతా అయిపోయినాక ఒకసారి మీరు మెయిల్ చెక్ చేసుకోండి. ఈ డైరెక్ట్ సబ్మిషన్స్ ఏంటంటే మనం వాళ్ళ అప్రూవల్ మెయిల్ ఏం రాదు, అప్రూవ్ అయిపోయిన తర్వాత వస్తుంది అనమాట వి అప్రూవ్డ్ అని. బట్ ఈ లింక్స్ వచ్చినాయా లేదని చెక్ చేసుకోవడానికి వేరే టూల్స్ ఉన్నాయి. నేను ఆ టూల్స్ చెప్పేటప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను, ఈ లింక్స్ అప్రూవల్ అయినాయా లేదా అనేది. మన వెబ్సైట్ మామూలుగా అయితే మనకి కనిపించవు లింక్స్ ఎక్కడ వచ్చినాయి అనేది మనకు కనిపించవు, అది మనము టూల్స్ యూజ్ చేస్తే మాత్రమే తెలుస్తుంది. ఒక్కొక్కసారి లింక్ ఇది సబ్మిటెడ్ అని కనపడకపోయినా ఆ పైన వచ్చిన లింక్ కాపీ చేసుకుని మనం సేవ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ లింక్ ఇది సబ్మిటెడ్ అనే ఆప్షన్ అన్నిటికీ రాకపోయినా మనం మాక్సిమం వస్తుంది. సబ్మిటెడ్ అని రాకపోతే అది మనకి అప్పుడు ఒకవేళ మనం చేసినా కూడా అది మనకి వస్తుందని గ్యారెంటీ ఏమి ఉంటుంది. ఓకే, ఇక్కడ వరకు చెప్పండి. మన వెబ్సైట్ కి చేస్తున్నారు కదా, మరి మేము ఏ వెబ్సైట్ వర్క్ చేయాలి మేడం? నేను ఇస్తున్నా, పెట్టా కదా, ఎవరి ప్రాజెక్ట్ వాళ్ళకి పెట్టి ఇచ్చా కదా, ఇక్కడ కింద రాశాను కదా. వాళ్ళ వెబ్సైట్ ఒక్కొక్కసారి కాపీ చేసి అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఈ శ్రీష డిజిటల్ అని పెట్టాను, ఇక్కడ శ్రీష డిజిటల్ వెబ్సైట్ తీసుకుంటారు. ఇక్కడ పుణ్యపాత్ పెట్టాను, ఇక్కడ పుణ్యపాత్ పెట్టాను. ఇంకొక వాళ్ళకేమో ఇక్కడ వచ్చేసి శ్రీ స్టైల్ వచ్చింది, ఇక్కడ పుణ్యపాత్ ప్లేస్ లో శ్రీ స్టైల్ వచ్చింది, వాళ్ళు ఆ సైట్ తీసుకుంటారు. నెక్స్ట్ ఇంకొకటి బిహెచ్ఎస్ ట్రైనింగ్స్ అని ఇంకొకటి ఉంది, ఆ ట్రైనింగ్ సైట్ ఇంకొకళ్ళకి పెట్టాను. ఎవరికి ఇక్కడ ఏ పేరు ఉంటే ఆ పేరు తీసుకోండి. ఆ పేరు వెబ్సైట్స్ తీసుకొని ఫస్ట్ మీరు హోమ్ పేజ్కి చేయాలన్నమాట. హోమ్ పేజ్కి చేస్తే ఏమవుతుందంటే డొమైన్ అథారిటీ పెరుగుతుంది. పేజెస్కి చేస్తే పేజ్ అథారిటీ పెరుగుతుంది కానీ డొమైన్ అథారిటీ పెరగదు. కాబట్టి ఫస్ట్ డొమైన్కి చేయండి, తర్వాత పేజెస్కి చేయండి.
ఇప్పుడు కొత్త డైరెక్టరీస్ తీశారనుకోండి మళ్ళీ, అప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఫస్ట్ డొమైన్‌ని సబ్మిట్ చేస్తారు. తర్వాత మళ్ళీ పేజెస్‌ని సబ్మిట్ చేసుకుంటూ వెళ్తారు. ఇవాళ ఒక 15 ఫర్ ఎగ్జాంపుల్‌కి వీళ్ళు వచ్చేసి తీసుకున్నారు. ఆల్మోస్ట్ 11 తీసుకున్నారు. ఇందులో ఎన్ని వర్క్ అవుతాయో తెలీదు. ఆల్మోస్ట్ ఒక 10 వర్కింగ్ డైరెక్టరీస్ తీసుకున్నారు. ఈ 10 డైరెక్టరీస్ ఇవాళ ఏం చేశారు? ఫస్ట్ హోమ్ పేజీకి పెట్టేశారు. ఇదే 10 డైరెక్టరీస్ రేపు అబౌట్ అస్‌కి పేజ్ పెట్టండి. ఇవే 10 డైరెక్టరీస్ తర్వాత అంటే ఒకరోజు సబ్మిట్ చేసిన తర్వాత వీటిల్లో మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకొక పేజ్ అనమాట. అంటే మీరు అట్లా ఈ వెబ్‌సైట్‌లో ఉన్న పేజెస్ మొత్తం పెట్టొచ్చు. తర్వాత మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా కొన్ని రీసెర్చ్ చేసుకొని మళ్ళీ హోమ్ పేజ్ కాడ నుంచి మళ్ళీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అర్థమైందా? మీరు 4 వెబ్‌సైట్స్ ఇచ్చారు కదా మేడం. ఆ 4 వెబ్‌సైట్‌కి ఈరోజు హోమ్ పేజ్ సబ్మిట్ చేయమంటారా? ఈ రోజుకి మామూలు ఒక సైట్‌కి చేయండి. అది ఓకే అన్న తర్వాత రేపు సెకండ్ వెబ్‌సైట్‌కి చేయండి. డొమైన్ ప్లస్ పేజెస్. డొమైన్ పేజెస్. ఫస్ట్ ఈ రోజు ఏంటంటే మీకు అర్థం కావాలి కాబట్టి ఫస్ట్ డే కాబట్టి వర్క్ కొంచెము మీరు ఈ రోజు ఎవరికైతే సర్వీస్ సైట్స్ ఇది శ్రీ స్టైల్ అదే శ్రీషా డిజిటల్ డిహెచ్ఎస్ ట్రైనింగ్స్ ఇవి 2 ఉన్నాయి సర్వీస్ సైట్స్. ఇవి రెండిటికి చేయండి. రేపు కొన్ని ఇవి ఉన్నాయి కదా మన ఈ-కామర్స్ సైట్స్ వాటికి నేను చూపిస్తాను. అప్పుడు అవి స్టార్ట్ చేయండి. ఇక నెక్స్ట్ డే నుంచి మీరు కంటిన్యూగా చేసేసుకోండి అవి. ఈ వర్క్ అనేది కంటిన్యూస్ జరగాలి. బట్ ఇప్పుడు మీరు అంటే ఇండివిజువల్గా వర్క్ చేయట్లేదు కాబట్టి 5-6 మెంబర్స్ కలిపి ఒక సైట్కి వర్క్ చేస్తున్నారు కాబట్టి మీరు ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వెబ్సైట్ బ్యాక్ లింక్స్ ఎన్ని ఉన్నాయి, డొమైన్ అథారిటీ ఎంత ఉంది, పేజ్ అథారిటీ ఎంత ఉన్నది మీరు మొన్న ఆడిట్లో తీసి పెట్టుకున్నారు కదా, ఎండ్ ఆఫ్ ద సబ్మిట్ చేసే రోజు ఎంత ఉందో కూడా తీసి అప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేయాలన్నమాట. దానికోసం అనేసి మనము ఇవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ డైరెక్టరీస్ అనేవి కొంచెం ఈజీగానే ఉంటాయి. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. లైక్ ఇంకా ఏమీ అవసరం లేదు కాబట్టి ఇవి ఈజీగా సబ్మిట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఏంటంటే కొంచెము వెతుక్కోవడానికి టైం పడుతుంది. అలాగే నా దగ్గర డేటా ఉండాలి. అది చూస్తాను. అవైలబుల్‌లో ఉంటే గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను. ఆల్మోస్ట్ 2000 దాకా సైట్స్ ఉన్నాయి అన్నీ కలిపి. అది గ్రూప్‌లో అప్డేట్ చేస్తాను. అది చూస్తాను. నా దగ్గర ఉందా లేక మిస్ అయిందా ఫైల్. ఇక్కడ ఇందులో వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చి మనకి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అనమాట. ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేయాల్సింది 2. ఒకటి సోషల్ మీడియా సైట్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్. ఈ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ నుంచి మనకి ఏమొస్తుందంటే ట్రాఫిక్ ప్లస్ బ్యాక్ లింక్స్ వస్తాయి. కానీ ఈ డైరెక్టరీ సైట్స్ నుంచి మనకి ఓన్లీ బ్యాక్ లింక్స్ మాత్రమే వస్తాయి అన్నమాట. ఈ బ్యాక్ లింక్స్కి హై ప్రయారిటీ. సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ బ్యాక్ లింక్స్ ప్లస్ ట్రాఫిక్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఫ్రీ. ఇక్కడ వీళ్ళు సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ అంటే కూడా ఇక్కడ ట్విట్టర్ ఇవన్నీ ఇచ్చాడు. బట్ ఇవి ఏంటంటే మనకి ట్విట్టర్ కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా సైట్స్ కింద కన్సిడర్ చేస్తాము. ఈ సోషల్ బుక్ మార్కింగ్ లో వాటిని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి మనకి సైట్స్ ఉన్నాయి.
ఈ సైట్స్‌లో ఏంటంటే మనకి డిఫరెంట్ సైట్స్ ఉంటాయన్నమాట. కొన్నిటికేమో సోషల్ బుక్ మార్కింగ్ అని ఉంటుంది. కొన్నిటికి ఉండదు. కానీ కొన్ని కంటిన్యూయస్‌గా మనం ఏ కంట్రీ సైట్ అయినా, ఏ వెబ్‌సైట్ అయినా అన్నిటికి కామన్‌గా ఉంటాయి. కొన్నేమో కంట్రీస్ వైడ్‌గా ఉంటాయి. కొన్నేమో కొన్నిసార్లు మనం సబ్మిట్ చేయగానే అవి బ్లాక్ చేసేస్తాయన్నమాట. అట్లా డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఇవున్నాయి. బట్ ఇక్కడొచ్చేసి మనం జనరల్‌గా యూజ్ చేసే సైట్స్ చూద్దాం. ఈరోజు తర్వాత రిమైనింగ్ కామన్‌గా ఉండే సైట్స్ చూద్దాం. ఇక్కడ ఇగో మనకి ఓపెన్ చేస్తే మీకు చాలా డిఫరెంట్ సైట్స్ వస్తాయి. ఇవన్నీ మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. కానీ ఎవరికైనా ఫస్ట్ చేసేటప్పుడు చాలా టైం పడతది. ఒక రోజు గనక అన్ని రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయినాయి అంటే నెక్స్ట్ నుంచి వర్క్ ఈజీ అయిపోతది. మీరు కొత్త వర్క్ తీసుకున్నారంటే ప్రతిసారి కూడా మీకు ఈ టాస్క్ అనేది కంపల్సరీ ఉంటది. అంటే ఏ వెబ్‌సైట్‌కి సంబంధించిన వాళ్ళ ఈమెయిల్ ఐడీకి వాళ్ళకి లాగిన్ అవ్వాలి. ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి మీకు మీరు సొంతంగా క్రియేట్ చేసుకున్న జీమెయిల్ ఐడీస్ ఉన్నాయి. అదే గనక మీరు రియల్‌గా జాబ్‌లోకెళ్తే ఆ కంపెనీ వాళ్ళే ఇస్తారనమాట. ఆ కంపెనీ వాళ్ళే వాళ్ళ వెబ్‌సైట్‌కి సంబంధించిన జీమెయిల్ అనేది ఇస్తారు. ఆ ఇచ్చిన ఆ జీమెయిల్‌తోనే వర్క్ చేయాలి. మీ పర్సనల్ మెయిల్‌తో అస్సలు వర్క్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళు చేయమన్నా కూడా అది మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది కాబట్టి వాళ్ళనే అడగండి. సార్ మీ కంపెనీకి రిలేటెడ్‌గా ఉన్న జీమెయిల్ ఐడీ మీరు ప్రొవైడ్ చేయండి. దాంతో వర్క్ చేస్తామని. అప్పుడు మనకి కన్‌ఫ్యూజన్ లేకుంటది. కొత్తగా మనం జీమెయిల్ ఐడీ తీసుకున్నామంటే ఆ వెబ్‌సైట్‌కి మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అన్నిటికి సేమ్ ఉంటది. ఇప్పుడు ఇందులో వచ్చేసి మనకి కొన్ని కామన్‌గా ఉండే సైట్స్ అంటే అన్ని సైట్స్‌కి యూజ్ అయ్యేయి. ఏ సైట్ అయినా సరే. ఇక్కడ వచ్చేసి మనకి ఈ ట్విట్టర్, పింట్రెస్ట్ ఇవి సోషల్ మీడియా సైట్స్‌లోకి వెళ్ళిపోతాయి. జస్ట్ లింక్ ట్రీ ఇక్కడ ఆల్రెడీ మీకు సైన్ అప్ అని ఉంది. ఇక్కడ మీకు కొత్తది కాబట్టి మీరు సైన్ అప్ చేయొచ్చు. ఇక్కడ లాగిన్ చేయండి. మామూలుగా నాది ఆల్రెడీ లాగిన్ అయ్యింది కాబట్టి సైన్ అప్ అయ్యింది కాబట్టి లాగిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక స్కూప్ బిట్ ఇది టిక్ నెక్స్ట్ ప్లర్క్ నెక్స్ట్ టంబ్లర్ ఇప్పుడు ఓపెన్ అవ్వట్లేదు చూద్దాం ఒకసారి. ఇన్స్టా పేపర్ ఇవన్నీ సైట్స్ నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు వీడియోలో చూసుకొని ఇవన్నీ కూడా ఒకసారి ఓపెన్ చేసుకోండి. లిస్ట్లీ ఒకటే పెరల్ట్రీ ఇక్కడ వచ్చేసి ఈ పెరల్ట్రీ అది ఆల్రెడీ మనం లాగిన్ అయ్యున్నాం కాబట్టి లాగిన్ చేస్తాను. రిజిస్టర్ అయి ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇక్కడ మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనము ఓపెన్ చేసేటప్పుడు స్టెప్స్ అడుగుతుంది అనమాట. నేమ్ ఏంటి అడుగుతుంది. అప్పుడు మనము నేమ్ ఇస్తాము. లేదంటే సమ్ టైమ్స్ జీమెయిల్లో ఇచ్చిన నేమే తీసేసుకుంటది. అట్లా మనం డీటెయిల్స్ అన్ని ఇవ్వాలన్నమాట. మన లైక్ వెబ్సైట్ నేమ్ కానీ సర్వీసెస్ నేమ్స్ కానీ ఏదైనా ఇవ్వచ్చు. అట్లా నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఇక్కడ మనకి నార్మల్గా అయితే ఎంటీ ఉంటుంది. ఇక్కడ ఏమి ఉండదు. జస్ట్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది.
ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మనకి డిఫరెంట్ ఫార్మాట్స్ లో సబ్మిట్ చేయొచ్చు. మనం ఏం సబ్మిట్ చేస్తున్నాము అంటే వెబ్ పేజెస్ సబ్మిట్ చేస్తున్నాం. ఈ వెబ్ పేజెస్ సబ్మిట్ చేస్తూ ఇక్కడ జస్ట్ డైరెక్ట్ సింపుల్ గా యూఆర్ఎల్ యాడ్ చేస్తాం. యూఆర్ఎల్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయ్యింది. ఈ యూఆర్ఎల్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎట్లయినా సబ్మిట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఏంటంటే వ్యూస్ వస్తాయి అనమాట. ఇక్కడ నుంచి కూడా మనకి ట్రాఫిక్ అనేది జనరేట్ అవుతుంది. ఇంకా అంటే మనం దీన్ని కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉండాలి. ఒకప్పుడు దీని మీద మంచి ట్రాఫిక్ వచ్చేది. ప్రజెంట్ ఇప్పుడు తగ్గింది, కానీ బట్ మనం ఉన్న ఆప్షన్స్ ఏవి వదలకూడదు కాబట్టి రిఫరల్ ట్రాఫిక్ కోసం వీటన్నిటికీ సబ్మిట్ చేస్తాం. మనకి వెబ్సైట్కి వచ్చేసి ఒకటి పెయిడ్ ట్రాఫిక్ వస్తుంది, ఒకటి ఆర్గానిక్ ట్రాఫిక్ వస్తుంది, తర్వాత సోషల్ ట్రాఫిక్ వస్తుంది, రిఫరల్ ట్రాఫిక్ వస్తుంది అనమాట. అందుకని ఈ ట్రాఫిక్ మొత్తాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే మన వెబ్సైట్కి వచ్చే ట్రాఫిక్ ని బేస్ చేసుకుని గూగుల్ అల్గారిథం ఓకే ఎక్కువ మంది ఈ వెబ్సైట్ ని విజిట్ చేస్తున్నారంటే ఇది వర్తబుల్ వెబ్సైట్ అని గూగుల్ అల్గారిథం థింక్ చేసి మన వెబ్సైట్ ని పుష్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఉన్న సోర్సెస్ అన్ని యూజ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ సారీ తీసేసాను. ఇక్కడ మనం లాగిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకొక షీట్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ డేట్, నెక్స్ట్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్, సోషల్ బుక్ మార్కింగ్ సైట్, నెక్స్ట్ మన సైట్ అనమాట, సబ్మిటెడ్ యూఆర్ఎల్, నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, అండ్ పాస్వర్డ్. మనకి సోషల్ లైక్ డైరెక్టరీ సబ్మిషన్ సైట్స్ కి ఓన్లీ జీమెయిల్ సరిపోతుంది. యూజర్ ఐడి, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఏమీ అవసరం ఉండదు. బట్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ కి వచ్చేసరికి మనకి ఇవన్నీ అవసరం అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఈ రోజు ఏం వర్క్ చేస్తున్నాం, ఈ రోజు డేట్ వేసుకొని ఇప్పుడు మనం ఇది సబ్మిట్ చేసాం కదా, దీనికి వచ్చేసి ఇక్కడ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఇది ఇక్కడ పెట్టిన తర్వాత మనం ఏ యూఆర్ఎల్ సబ్మిట్ చేసామంటే మనం హోమ్ పేజ్ యూఆర్ఎల్ సబ్మిట్ చేసాం. ఇక్కడ సబ్మిటెడ్ యూఆర్ఎల్ తర్వాత ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అంటే ఇది ఏ ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేసి సబ్మిట్ చేశారో ఆ ఈమెయిల్ ఐడి. ఆ తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్. యూజర్ నేమ్ అంటే మనం ఇది క్రియేట్ చేసేటప్పుడు మనకి యూజర్ నేమ్ వచ్చింది కదా, ఇది యూజర్ నేమ్. లాగిన్ చేసేటప్పుడు యూజర్ నేమ్ వచ్చింది కదా, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవి ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఇవి ఆటోమేటిక్గా లాగిన్ అయిపోవడం, లేకపోతే మనం సిస్టమ్ రీఫ్రెష్ చేసినప్పుడు మొత్తం హిస్టరీ అంతా డిలీట్ చేసినప్పుడు ఇవన్నీ పోయినాయి అనుకోండి, మళ్ళీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ యూజర్ ఐడి పాస్వర్డ్స్ ని యూజ్ చేసుకొని మనం మళ్ళీ లాగిన్ అయితే సరిపోతుంది. కాబట్టి కంపల్సరీగా ఈ యూజర్ ఐడి పాస్వర్డ్స్ అయితే మెయింటైన్ చేయండి. అట్లానే నెక్స్ట్ దీనికి కూడా ఈ కామర్స్ సైట్కి కూడా చేయాలి. బట్ ఇక్కడ ఇవి చూపిస్తున్నాను. ఇక్కడ ఇది అయిపోయింది కదా, ఇది లిస్ట్లీ ఇది షట్ డౌన్ అయిపోయింది సైట్. ఓకే, మెయిల్ ఐడి యూజర్ నేమ్ సేమ్ కదా? ఏంటండి? మెయిల్ ఐడి యూజర్ నేమ్ సేమ్ ఉంటుంది కదా?
ఈమెయిల్ ఐడి యూజర్ ఇప్పుడు చేసిన దానికా? అవునండి. అది సేమే ఉంది. బట్ మనం ఏదైనా కావాలన్నా కూడా మార్చుకోవచ్చు. కొన్నిసార్లు డైరెక్ట్‌గా జీమెయిల్ నుంచే తీసుకుంటది యూజర్ నేము. మనం కావాలంటే అదే ఉంచుకోవచ్చు. లేదంటే రిమూవ్ చేసేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక వెబ్‌సైట్ మెయింటైన్ చేసినప్పుడు అన్నిటికి సేమ్ యూజర్ నేమ్ మెయింటైన్ చేస్తే మనకి మర్చిపోకుండా ఉంటాం ఇన్ కేస్. ఈ పాస్వర్డ్ కూడా ఈ అన్నిటికి సేమ్ పెట్టుకోండి ఆల్మోస్ట్. యూజర్ నేమ్, పాస్వర్డ్ సేమే పెట్టుకోండి. నెక్స్ట్ ఇది సైన్ ఇన్‌స్టా పేపర్ సైన్. ఇక్కడ వచ్చేసి మనకి ఇన్‌స్టా పేపర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంటది యాడ్ లింక్. ఈ యాడ్ లింక్‌లో మన మెయిన్ వెబ్‌సైట్ ఆల్రెడీ ఇది సబ్మిట్ చేసాము. కానీ తీసుకుంటుందో లేదో చూద్దాం. ఇక్కడ జస్ట్ యాడ్ చేస్తాం అంతే. మనకి లాగిన్ చేయడానికి కొంచెం టైం పడుతది. ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ దీన్ని ఎడిట్ చేద్దాం. ఇక్కడ లింక్ టైటిల్ ఆటోమేటిక్‌గా వచ్చింది. యూఆర్ఎల్ యాడ్ చేసాము. బట్ సమ్మరీ ఆప్షనల్ ఉంది. బట్ ఇస్తే బెటర్ అన్నమాట. ఇక్కడ ఇచ్చేసి సేవ్ చేసేస్తే మనకి ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇక్కడ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఇది మనకి ఇక్కడ మనకి కూడా ట్రాఫిక్ అనేది అట్లా జనరేట్ అవుతుంది దీని నుంచి కూడా. ఇప్పుడు జస్ట్ మనం ఇన్‌స్టా లింక్ ఉంది కదా! ఈ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పెట్టేస్తాం. ఈ తర్వాత ఈ లింక్ అన్నిటికి పెట్టినా పర్లేదు. పర్ డే 1 టైమ్ యాడ్ చేసుకున్నా సరిపోతది. ఈ రోజు మొత్తం ఈ లింక్ సబ్మిట్ చేసాం. నెక్స్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ఇంకొక లింక్ సబ్మిట్ చేస్తాం. ఇక్కడ ఈ ఇన్‌స్టా పేపర్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టంబ్లర్. ఇది వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. అవుతుంది. జస్ట్ ఓకే. టంబ్లర్ రావట్లేదు. టంబ్లర్ అదే చూస్తున్నా వస్తది చూడు. ఒక 1 మంత్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఎందుకో రావట్లేదు అది. ఆ? ఓపెన్ అయింది. ఇంకా ఓపెన్ అయిన తర్వాత మనకి అకౌంట్స్ అని ఉంది కదా! ఈ అకౌంట్ లోకి వెళ్ళేసి మనము చూసుకోవచ్చు మన అకౌంట్ కి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇవన్నీ. ఇది వచ్చేసి మన లైక్స్, ఫాలోయింగ్ ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మన అకౌంట్ ఓపెన్ అవుతుంది అప్పుడు. ఇక్కడ మన అకౌంట్ ఉంది కదా! ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నమాట. మామూలుగా అయితే నార్మల్ గా వెళ్ళిపోతుంది. కానీ మనం ఖచ్చితంగా మన అకౌంట్ లోనే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. టెక్స్ట్, ఫొటోస్, కొటేషన్స్, లింక్స్, ఆడియో, వీడియో ఇవన్నీ ఉన్నాయి. బట్ మనం లింక్ అనేది యాడ్ చేస్తున్నాం. మనం యాడ్ చేసేది లింక్. ఇక్కడ లింక్ ని ఇన్సర్ట్ చేస్తున్నాం.
ఇలా యాడ్ చేసినప్పుడు సమ్ టైమ్స్ ఇమేజెస్ కూడా యాడ్ అవుతాయి. ఇన్ కేస్ ఇమేజెస్ కనుక యాడ్ అవ్వలేదు అంటే మనం ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకుంటాం అన్నమాట మన ఇమేజెస్. ఇక్కడ వచ్చేసి మన ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ యాడ్ చేసుకున్నాం. ఇట్లా ఇమేజ్ యాడ్ అయినాక నెక్స్ట్ కింద కొంచెం ఆగండి, ఇది అప్లోడ్ అవుతుంది. Yeah. సరే నెక్స్ట్ ఇంకోటి చూద్దాం అది అప్లోడ్ అయ్యే లోప. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కొంచెం సెన్సిటివ్ అన్నమాట ఈ వెబ్సైట్. దీన్ని అప్రూవల్ రావాలంటే కొంచెం టైం పడుతుంది. కొన్నిసార్లు ఇమీడియట్గా వస్తుంది, కొన్నిసార్లు లేట్ అవుతుంది. మనకు మెయిల్కి ఎప్పుడైతే మెయిల్ వస్తుందో మెయిల్కి వచ్చినాక అప్పుడు మీరు అక్కడి నుంచి మాత్రమే చేయాలి దీన్ని. ఇన్ కేస్ మనం కొంచెం చేస్తే మన అకౌంట్ ఈజీగా బ్యాన్ చేసేస్తుంది ఈ వెబ్సైట్. ఒకవేళ రాలేదనుకోండి ఒక 2-3 డేస్ వెయిట్ చేయండి. ఇది వచ్చేసి ఇగో నెక్స్ట్ ఇది ఎలో చేయట్లేదు. మళ్ళీ ఒకసారి దీన్ని చెయ్యాలి, దీన్ని మళ్ళీ ఒకసారి యాక్టివ్ చేయాలి, అవుతుంది ఏమో చూడాలి. బట్ ఇదేం జస్ట్ ఏం లేదు, ఓపెన్ చేసి మన యూఆర్ఎల్ అని సబ్మిట్ చేయడమే. ఇక్కడ వచ్చేసి మనం ట్యాగ్స్ యాడ్ చేసేసి దీనికి ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్, నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్. ఇవి మామూలుగా ఫస్ట్ టైం అయితే రావు, మనం ఆల్రెడీ ఇచ్చుంటే మళ్ళీ ఇది ఆటో డిస్ప్లే వస్తుంది. ఫస్ట్ టైం అయితే మీరు టైప్ చేయాలి ఇక్కడ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్. ఇట్లా ఒక 4-5 ఇచ్చేసినాక పోస్ట్ నౌ. ఇక్కడ మనకి పోస్ట్ అయిపోయింది అనమాట. దీని మీద వర్క్ పెద్దగా చేయలేదు, ఎప్పుడు లాస్ట్ చేయడం. ఇట్లా ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడ మన ఈ ఈమెయిల్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏమి ఇచ్చామో అవి యాడ్ చేసుకోండి. ఇది ఓపెన్ అవ్వట్లేదు, జస్ట్ మీ కొత్త జీమెయిల్ ఐడీస్ కదా, ఒకసారి ట్రై చేయండి. లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది, కానీ అప్పుడు మీరే మాత్రం ఏమి వర్క్ చేయొద్దు. మీకు జీమెయిల్కి వెళ్ళి వెరిఫై చేసుకోండి ఫస్ట్. వెరిఫై చేసుకున్నాక వెరిఫికేషన్ మెయిల్ వస్తేనే మీరు దీన్ని కంటిన్యూ చేయండి, లేకపోతే దీన్ని హోల్డ్ చేసి పెట్టండి. ఎప్పుడు వెరిఫికేషన్ మెయిల్ వస్తే అప్పుడు వెరిఫై చేసుకున్నాక సబ్మిషన్స్ స్టార్ట్ చేయండి. బిఫోర్ దట్ మనం ఏదైనా కొంచెం యాక్టివిటీస్ చేసామంటే అది మిస్లీనియస్ యాక్టివిటీస్ కింద తీసుకొని మనల్ని బ్లాక్ చేస్తుంది. నెక్స్ట్ ఇది టిగ్. ఇది వచ్చేసి సైన్ అప్ చేయడానికి కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ ఫ్రీ ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మీకు మేబీ ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇస్తే మేబీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇన్ కేస్ అవ్వలేదు అనుకోండి, అయితే ఇట్స్ ఓకే. అవ్వకపోతే సైన్ ఇన్ చేసుకోండి. సైన్ ఇన్ చేసినప్పుడు ఇక్కడ జీమెయిల్ ఉంది, డైరెక్ట్ గా జీమెయిల్ ఐడి నుంచి మీరు లాగిన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్స్ ఓకే. అవ్వకపోతే అట్లా చేయండి. ఇక్కడ మనం బుక్ మార్కింగ్ తీసుకొని
జస్ట్ ఇది లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ప్లస్ సింబల్ వస్తుంది. సమ్ టైమ్స్ రాలేదనుకోండి మై లైబ్రరీకి వెళ్ళండి, అప్పుడు వస్తుంది. ఒకసారి ఓపెన్ చేయగానే సమ్ టైమ్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఇన్ కేస్ రాకపోతే మై లైబ్రరీ క్లిక్ చేస్తే మీకు ప్లస్ సింబల్ వస్తుంది. ప్లస్ సింబల్ తీసుకొని ఇక్కడ బుక్ మార్క్, ఇక్కడ ఇమేజెస్ షేర్ చేసుకోవచ్చు, పీడిఎఫ్స్, నోట్స్ ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ మనం బుక్ మార్క్ చేస్తున్నాం కానీ జస్ట్ బుక్ మార్క్, జస్ట్ ఈ యూఆర్ఎల్ యాడ్ చేసి ఇక్కడ టైటిల్ ఆటోమేటిక్గా వచ్చింది. డిస్క్రిప్షన్, ట్యాగ్స్ యాడ్ చేసేసి ఎనీథింగ్ డైరెక్ట్ ఇంక ఇక్కడ మనకి యాడ్ అయిపోతుంది. ఇంకా ఆఫ్టర్ అయిపోయిన తర్వాత దీన్ని కాపీ చేసుకొని మీరు మీ షీట్లో పెట్టుకోండి. ఇట్లా ఇవి మేజర్ సైట్స్ అనమాట. ప్రతి దానికి ఈ సైట్స్ అనేది వాడుకోవచ్చు. ఒకసారి లాగిన్ చేసామంటే మనకు కంటిన్యూస్గా అవుతుంది. మనకి బ్లాక్ అవ్వడం కానీ ఇట్లాంటివి చాలా తక్కువ అనమాట. నార్మల్ సైట్స్ అయితే బ్లాక్ అయిపోతాయి కొన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత. జస్ట్ నెక్స్ట్ దీన్ని కూడా సైన్ అప్ చేయండి. ఇక్కడ సైన్ అప్ చేసుకొని ఒకవేళ మీరు లేదు గూగుల్తో డైరెక్ట్గా లాగిన్ అవ్వాలన్నా కూడా గూగుల్తో లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ లాగిన్ అయిన తర్వాత మామూలుగా అయితే మనము క్రియేట్ చేసుకోవాలి, నేమ్ ఇచ్చేసి ఇవన్నీ కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఈ బోర్డు వస్తుంది అనమాట. ఫ్రీ అకౌంట్ కన్ఫర్మ్ చేసుకోమంటుంది. మనం ఫ్రీ అకౌంట్ కన్ఫర్మ్ చేసుకొని ఓపెన్ చేసినాక మనకి ఇక్కడ డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ మనము పేస్ట్ చేయాలన్నమాట. ఇది మనకి వస్తుంది కానీ జస్ట్ దీన్ని ఆల్రెడీ సబ్మిట్ చేసి ఉంటే తీసుకోదు, లేకపోతే తీసుకుంటుంది. ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ గా డిస్క్రిప్షన్ కూడా వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే మనకు ట్యాగ్స్ రాలేదు. ఇక్కడ సింగిల్ గా ట్యాగ్ ఇవ్వాలన్నమాట. అన్ని ఒకసారి ఇస్తే అది తీసుకోదు. ఇప్పుడు ఇచ్చి మనం ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇట్లా మనం యాడ్ చేసుకున్నాక ఇది ఆల్రెడీ మనం సబ్మిట్ చేసామని వచ్చింది, అందుకని తీసుకోవట్లేదు. మళ్ళీ ఎస్ చేసి మనం పబ్లిష్ చేస్తాం. పబ్లిష్ చేస్తే ఇక్కడ పబ్లిష్ అయిపోతుంది. ఇక్కడ మన కంటెంట్ ఏదైనా చూసుకోవచ్చు. రీసెర్చ్ కంటెంట్ ఏమన్నా ఉంటే, లేకపోతే మామూలుగా పోస్ట్ చేసేస్తే మనకి ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం పోస్ట్ చేసిన కంటెంట్ ఇక అయిపోయిన తర్వాత ఇది కాపీ చేసుకొని మళ్ళీ మన షీట్లో యాడ్ చేసుకుంటాం. ఇది డైలీ చేయాలి మేడం? ఇది డైలీ ఉంటుందండి, డైలీ ప్రాసెస్. అంటే ఇప్పుడు మీరు వెబ్సైట్ ర్యాంకింగ్ ఇంప్రూవ్ చేయాలంటే ఇది ప్రతిరోజు ఉంటుంది. మీకు వర్క్ ఆఫీస్లో కూడా సేమ్ వర్క్ ఉంటుంది. ఒకసారి మళ్ళీ తీసుకోవాలి అంటే నెక్స్ట్ పేజెస్ చేయాలి. నెక్స్ట్ అదే చెప్తున్నా. ఈరోజు హోమ్ పేజ్ తీసుకున్నారనుకో, నెక్స్ట్ అబౌట్ అస్ తీసుకోండి, తర్వాత సర్వీసెస్ తీసుకోండి, తర్వాత బ్లాగ్ పోస్ట్లు తీసుకోండి.
మోస్ట్లీ రోజు కంటెంట్ మనము వీక్లీ ట్వైస్ కానీ అట్లా బ్లాగ్ కంటెంట్ అప్డేట్ చేస్తాం కాబట్టి కొత్త బ్లాగ్స్ సబ్మిట్ చేస్తూ ఉంటే మనకి ఇంకా తొందరగా రిజల్ట్ వస్తాయి అన్నమాట. ఎప్పుడన్నా మనం కొత్త డైరెక్టరీస్ కొత్త బుక్ మార్కింగ్ సైట్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ హోమ్ పేజీ చేయాలి, ఎందుకంటే హోమ్ పేజీ డొమైన్ అథారిటీ పెరగడం కోసం. ఆ తర్వాత హోమ్ పేజ్ సబ్మిట్ చేసిన కొత్త వాటిని ఇంకా నెక్స్ట్ రిమైనింగ్ అన్ని షీట్స్ సబ్మిట్ చేయాలి. అవన్నీ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ కొత్తవి రీసెర్చ్ చేసుకోవాలి. ఇట్లా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలన్నమాట. ఇది సైట్ మేబీ ఇది వర్క్ అవట్లేదు, చూద్దాం. ప్రస్తుతానికైతే మీరు ఇక్కడ వరకు చెయ్యండి. రేపు క్లాస్ ఉండదు, సాటర్డే కాబట్టి. ఈ డైరెక్టరీస్ సోషల్ బుక్ మార్కింగ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 4-5 సైట్స్ ఇవన్నీ శ్రీషాకి చేయండి. మండే రోజు మీకు ఈ కామర్స్ సైట్కి చెప్తాను. ఓకేనండి. ఇప్పుడు మండేకి ఒక జీమెయిల్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్, ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ వర్క్ స్టార్ట్ చేయండి. అది క్రియేట్ చేసి పెట్టుకోండి. మనం సోషల్ మీడియా చెప్పేటప్పుడు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే ఈ 2 days లో మొత్తం ఏం పెండింగ్స్ ఉంచుకోవద్దు. మండే టైంకి జీమెయిల్ క్రియేట్ చేసుకోండి, ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసి పెట్టుకొని ఈ 2 వర్క్స్ డైరెక్టరీ సబ్మిషన్స్ 10 సైట్స్ ట్రై చేయండి ఫస్ట్. ఆ 10 సైట్స్ ప్లస్ సోషల్ బుక్ మార్కింగ్ సైట్స్ ఇప్పుడు నేను చూపించిన 4-5 సైట్స్ ఇవన్నీ రిజిస్టర్ చేసుకొని పోస్టింగ్స్ చేసి అందులో అప్లోడ్ చేసేసేయండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థం కాలేదండి. డొమైన్ నేమ్ సబ్మిట్ చేయండి ఫస్ట్ ది. మేడం చెప్పండి. మేడం అది మా ల్యాప్టాప్ వర్షన్ వచ్చేసి 7 మేడం. ఓకే. ఇది జీమెయిల్ కానీ తర్వాత ఏదన్నా ఇప్పుడు మీరు ఇచ్చిన అదేమంటారు వర్క్ ఉంది కదా, వర్క్ సబ్మిషన్ ఇస్తున్నాం కానీ మీకు షేర్ లింక్ రావట్లేదు. అందుకనే నిన్న మీకు వాట్సాప్ లో పోస్ట్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ షేర్ చేయడానికి రాకపోతే మీరు ఎక్సెల్ షీట్ ఒకటి పెట్టుకొని ఆ షీట్ వాట్సాప్ లో అప్లోడ్ చేయండి. ఈవెన్ అంటే ఇప్పుడు మేము దాన్ని సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేయాలా మేడం, అది సరిపోతుందా? నార్మల్ గా అయితే అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు, మరి ఏమో తెలియదు, అది చేసుకుంటే బెస్ట్. దాంట్లో మీకు జీమెయిల్ క్రియేట్ అవ్వట్లేదు, అవ్వకపోతే ఇంకా అప్డేట్ చేసుకోవడమే, చేసేది ఏం లేదు. మరి రేపు వర్క్ చేయాలన్నా కూడా మనకి కావాలి కదా. అంటే ఇప్పుడు అది ప్రెసెంట్ ఏది పెట్టుకోవాలి మేడం? ఇప్పుడు Windows 11 ఏదో వస్తుంది కదా, అది పెట్టుకోండి. అంటే ఇది మామూలుగా గూగుల్ కి పోయి సాఫ్ట్వేర్ అప్డేట్ అంటే అప్డేట్ అవుతుందా, లేక ఇది మనం సిస్టమ్ లో అప్డేట్ చేయించుకోవాలి. వర్షన్ Windows 11 వేయించుకుంటే. ఓకే, అదే నేను అది మీకు వాట్సాప్ లో పంపించాల్సి వచ్చింది. అట్లా పెట్టండి. జీమెయిల్ మరి క్రియేట్ చేయడం రాకపోతే మరి ఉండట్లేదు కదా మీకు. ఓకే అండి, అది ఒకసారి చేపించుకోండి. అది ఎంత ½ an hour లో అయిపోతుంది. షాప్కి వెళ్తే వాళ్ళు హార్డ్వేర్ వాళ్ళు చేసిస్తారు కదా. అంటే అది బాగా కంప్యూటర్ వాళ్ళు చేసిస్తారు. చేస్తారు, అది వాళ్ళే చేస్తారు. వాళ్ళ దగ్గర ఉంటుంది వర్షన్, జస్ట్ వెళ్తే వాళ్ళే అప్డేట్ చేసిస్తారు ఒక ½ an hour. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫేస్బుక్ అకౌంట్ తర్వాత ఈమెయిల్ అకౌంట్ అన్ని ఉన్నాయి కదా మేడం, మళ్ళీ సపరేట్ గా క్రియేట్ చేసుకోవాలి. పర్సనల్ గా వర్క్ పర్పస్ వాడొద్దు. అంటే జీమెయిల్ క్రియేట్ అవ్వట్లేదు అంటే మరి పాతది వాడుకోవచ్చా మరి? ఇంకా దానికి ఏంటంటే మీకు అన్ని స్పామ్ మెయిల్స్ అన్ని వస్తూ ఉంటాయి, అదంతా క్లమ్సీ అయిపోతుంది, మెమరీ ఫుల్ అయిపోతుంది, తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా. మీకు ఏదైనా వర్క్ మీకు పర్సనల్ గా కాకుండా నార్మల్ ఎక్స్ట్రా జీమెయిల్ ఉంటే వాడుకోండి, లేదంటే ఫోన్ లో క్రియేట్ చేసుకోండి, ఫోన్ లో అయినా క్రియేట్ అవుతుంది. ఇంకోటి మేడం, నిన్న చెప్పిన దానికి ఇవాళ డైరెక్టరీ సబ్మిషన్ పేజ్ అదాకి అవేనే కదా దాని దాని గురించే కదా చెప్పింది. అదే అంటే అవి ఎట్లా సబ్మిట్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలి అనేది చెప్పారు కదా. అవును, నిన్న జస్ట్ వెబ్సైట్ ఆడిట్ చేసాము, దాన్ని నిన్న వెబ్సైట్ డైరెక్టరీస్ ఎక్స్ట్రాక్ట్ చేయడం చూపించాము. ఈ రోజు వాటిలో సబ్మిషన్ చూపిస్తాం. ఓకే ఓకే.
అంటే ఇవి ప్రతిరోజు చేస్తూనే ఉండాలి మేడం 10-15 మీకు రిజల్ట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు రిపోర్ట్ లో చూపించాలి అంటే కంపల్సరీ ఎవ్రీడే వర్క్ చేయాలి. దాని అప్డేట్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఒక షీట్ లో మెయింటైన్ దానికి చేసి సపరేట్ షీట్ ఇస్తాను మేడం. సోషల్ మీడియాకి ఒక సపరేట్, తర్వాత దీనికో దానికి సపరేట్. అవును, నేను క్రియేట్ చేసి ఇస్తాను, దాంట్లో నేను క్రియేట్ చేసి ఇస్తాను, మీకేం ప్రాబ్లం లేదని. ఓకే ఓకే నేను క్రియేట్ చేసి నేను షీట్ పెడతాను, అక్కడ సబ్మిషన్స్ చేయండి. ఆఫ్టర్ ఎండ్ ఆఫ్ ద మంత్ మీరు రిపోర్ట్ తీసుకుంటే ఈ రిపోర్ట్స్ మీకు ఏమవుతాయంటే మీకు మొత్తం 6 months అయిపోయిన తర్వాత పోర్ట్ఫోలియో క్రియేట్ చేపిస్తాం మీకు. ఆ పోర్ట్ఫోలియోలో అప్లోడ్ చేసుకున్నారంటే ఇంక ఈజీగా ఉంటుంది అనమాట ఓకే జాబ్కి వెళ్ళడానికి. ఈ 6 months వర్క్ రిపోర్ట్స్ మెయింటైన్ చేయండి, ఆ రిపోర్ట్స్ మీ పోర్ట్ఫోలియోలో మీరు అప్లోడ్ చేసుకోండి. అవును మేడం, మీరు ఏదో జాబ్ పెట్టారన్నారు. అవునండి, అది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ హైదరాబాద్ మాదాపురం. మీ దగ్గర అంటే మనల్ని కన్సల్ట్ అంటే కంపెనీ వాళ్ళు మనకి రీచ్ అవుతుంటారు, అలా వచ్చారనమాట. ఓకే ఓకే అంటే మీ ఇప్పుడు ఎస్ఆర్ నగర్ లోనా అది జాబ్? మాదాపూర్ అండి జాబ్. మాదాపూర్. ఓకే మెయిన్ వాళ్ళది సాఫ్ట్వేర్ కంపెనీ, అది వాళ్ళ మాదాపూర్ లో ఉంది. వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది. ఇట్లా మనకి కాల్స్ వస్తూ ఉంటాయి కొన్ని కంపెనీస్ నుంచి. ఆల్మోస్ట్ 4-5 కంపెనీస్ కి మన వెళ్ళారు ఎంప్లాయీస్. కాకపోతే వీళ్ళు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అంటారు, మన దగ్గర ఉన్న వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్నారు. అది అదే మేడం, ఇప్పుడు ఇది ఫ్రీలాన్సర్ గా చేయడం గానీ ఇవన్నీ సేమ్ ఇదే పోస్ట్ ఇదే వర్క్ ఉంటుంది మేడం? అంతే అంతే అన్ని అంతే. కాకపోతే అక్కడ పోయి ఆఫీస్ లో చేస్తాం, ఇక్కడ ఇంట్లో చేస్తాం, ఫ్రీలాన్సింగ్ చేస్తాం. అవును అవును మేడం, ఫ్రీలాన్సింగ్ అన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నా రెండు సేమా మేడం? కాదండి, ఫ్రీలాన్సింగ్ అంటే మనం క్లయింట్స్ ని తెచ్చుకుంటాము, అది సపరేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, దాని డాక్యుమెంటేషన్ అంతా వేరుగా ఉంటుంది. మామూలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే జాబే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటాం, ఆఫీస్ లో జాబ్. ఓకే ఓకే, కంపెనీ మనకి ఇస్తుంది, శాలరీ ఇస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే. ఏం లేదా మేడం, ఆఫీసే ప్రిఫర్ చేస్తారు కదా కంపెనీస్? ఆఫీసే ప్రిఫర్ చేస్తుంది కదా కంపెనీస్ ప్రెసెంట్. ఇప్పుడు మేజర్ గా అందరూ ఆఫీసే ప్రిఫర్ చేస్తున్నారు. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే ఇంకా శాలరీ కాంప్రమైజ్ అయ్యి చేసుకోవడమే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, ఇవాళ బాగా అర్థమైంది. ఆఫీస్కి వెళ్తే మాత్రం మంచి శాలరీసే వస్తాయి. ఓకే అండి, ఇంకా రేపైతే క్లాస్ ఉండదు, మీరు కంప్లీట్ చేసేసేయండి. నిన్నటి వాళ్ళది సబ్మిట్ చేసి అది వాళ్ళు చేసింది చేస్తాను, మళ్ళీ ఒకసారి వీడియో క్లాస్ చూసుకొని. ఓకే సార్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యామ్ రేపు క్లాస్ ఉండదా? లేదండి, సాటర్డే రోజు క్లాస్ లేదు. సండే ఉంటుందా మ్యామ్? సాటర్డే సండే 2 days ఉండదండి, మండే టు ఫ్రైడే. ఓకే మ్యామ్, ఓకే, థ్యాంక్ యూ. సాటర్డే సండే ఏంటంటే మీరు కంప్లీట్ గా ఏమన్నా పెండింగ్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకోండి, మీకు కూడా ఫ్రీగా ఉంటది. ఎస్ మ్యామ్. ఇంకా మండేకి వచ్చేసరికి డౌట్స్ ఉంటే వాట్సాప్ త్రూ మిమ్మల్ని రీచ్ అవ్వచ్చు కదా? ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.